గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం రీజనింగ్ క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ ఓకే. కొన్నిసార్లు మనకి చాలా తేడాగా కనిపిస్తాయి క్వశ్చన్స్. ఎలా క్లిక్ చేయాలో అన్నది చాలా టైం పడుతుంది. చూడండి, ఇందులో ఇచ్చాడు 6:18. అంటే మనం చేయొచ్చు 6 3s 18 అవుతుంది. ఓకే, కానీ 18 3s ఎంత అవుతుంది? 18 3s 54 అవుతుంది. 3 8s 24, 2 క్యారీ ఓవర్, 3 1s 3 + 2 54 ఆప్షన్స్లో ఇవ్వలేదు, సో అది అవ్వదు. నెక్స్ట్ మనం ఇంకా ఏం చేయొచ్చు? 6 2s 12 + 6 18 అవుతుంది. అలాగే 18 2s 36 ఓకే +6 42. కానీ 42 ఇక్కడ ఎక్కడా లేదు, ఆప్షన్స్లో లేదు, సో ఇది కూడా కాదు. ఇప్పుడు చూద్దాం. 6 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324. నేను క్రితం వీడియోస్లో స్క్వేర్ ఎలా తీయాలన్నది ఆల్జబ్రిక్ ఐడెంటిటీ a+b² పెట్టి చెప్పాను. అది వీడియో కూడా ఒకసారి చూస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. 10 + 8 18ని ఇలా చేసుకోవచ్చు. సో a+b² ఫార్ములా కదా. a² అంటే 100 అయిపోతుంది, b² 8² ఏమో 64 అయిపోతుంది, 2ab 10 8s 80 + 80 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 160. అయితే 6 + 6 12, 1 + 1 2 + 1 3, సారీ ఇక్కడ 4. ఓకే 4, సో 324 అవుతుంది. ఇప్పుడు చూడండి, 6 స్క్వేర్ ఏమో మనకి 36 వస్తుంది, 18 స్క్వేర్ ఏమో మనకి 324 వస్తుంది. ఇప్పుడు 16 డివైడెడ్ బై 2 మనకి 18 వస్తుంది, కానీ 324 డివైడెడ్ బై 2 అంత పెద్ద నెంబర్ ఆప్షన్స్లో లేదు. ఓకేనా, సో ఇది కూడా కాదు. ఇప్పుడు 36 కదా, ఇక్కడ 3 × 6 36ని మనం 3 × 6 చేస్తే 36 కదా. 36ని ఏం చేసాం? ఈ 2 డిజిట్స్ని మనం మల్టిప్లై చేస్తాం. 3 6 18 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీని స్క్వేర్ చూద్దాం. 18 స్క్వేర్ మనకు వస్తుంది 324. సో 3 × 2 × 4, 3 2s 6 అండ్ 6 4s 24 ఆప్షన్లో ఉంది. సో D విల్ బీ ఇట్స్ ఆన్సర్. D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది ఎలా చేసాం మనం ఇది. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, సో 3 × 6 ఈజ్ ఈక్వల్ టు 18. అలాగే 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 2 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2s 6 4s 24. ఇలా చేసాం దీన్ని. ఐ హోప్ ఈ క్వశ్చన్ క్లియర్ అయింది. మళ్ళీ కింద క్వశ్చన్ కూడా చూద్దాం రండి. 18:9, సో 12:what? ఓకే, మనం 18 డివైడెడ్ బై 2 చూసుకుంటే 12 డివైడెడ్ బై 2 6 అవుతుంది. 6 కానీ ఆప్షన్స్లో ఎక్కడా లేదు. ఓకే, సో అది క్యాన్సల్. ఇప్పుడు 18 1 + 8 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. సో 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3 కూడా ఆప్షన్స్లో లేదు, సో అలా కూడా అవ్వదు మనకి. ఓకే, ఇప్పుడు మనం ఇంకేం చేస్తాం? 18 and 9 ఉంది. ఇంకా ఎలాగ మనం చేసుకోవచ్చు? ఈ 2 డిజిట్స్ని మనం మల్టిప్లై చేస్తే కూడా 8 వస్తుంది, అది అవ్వదు మనకి. 2 కారణాలు కనిపిస్తున్నాయి ఇందులో. 18 డివైడెడ్ బై 2 కానీ, లేకపోతే 1 + 8 కానీ, రెండిట్లో 9 వస్తుంది రిలేషన్లో. ఇప్పుడు 18 స్క్వేర్ చూద్దాం. 18 స్క్వేర్ పైన తీసాం ఆల్రెడీ మనం. 324. ఓకే, మల్టిప్లై చేస్తే మనకి ఇంత వస్తుంది. కానీ 3 డిజిట్స్ని 324ని యాడ్ చేసేస్తే 3 + 2 + 4 ఈజ్ ఈక్వల్ టు 3 + 2 5 5 + 4 9 వస్తుంది కదా. 9 వచ్చింది. ఇప్పుడు 12 స్క్వేర్ ఏంటవుతుంది? 144 అవుతుంది. సో 1 + 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. 9 ఆప్షన్లో ఉంది. సో మనకి 9 ఆప్షన్ ఏ ఇది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. దీన్ని ఎలా చేస్తున్నాం మనం? 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 + 4 ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. సో 1
ప్లస్ 4 ప్లస్ 4 రైట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ప్లీజ్ దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.